వెల్కమ్ టు పూజిత స్టోరీస్. నేను మీకు ఈరోజు ఈజీ అండ్ టేస్టీ అరిటాకు చికెన్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను, అది కూడా మంటల మీద. ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని దాని మీద ఒక చిన్న అరిటాకు పెట్టుకొని దాని మీద మనం చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందు మిక్సీలో ఒక 2 ఉల్లిపాయలు మెత్తగా నలిగేలాగా మిక్సీ పెట్టుకొని ఆ గుజ్జుని ఈ చికెన్ పైన వేయాలి. వేసిన తర్వాత దానిపైన ఇంకొక అరిటాకుని పెట్టుకొని మొత్తం నేను చూపించిన విధంగా ఫాయిల్ పేపర్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే దీనిపైన మళ్ళీ మట్టి రాస్తామన్నమాట. ఆ మట్టి అనేది లోపలికి వెళ్ళకుండా ఫాయిల్ పేపర్ మొత్తం క్లోజ్ చేసేసేయాలి. చేసిన తర్వాత మనకి మెత్తటి మట్టి దొరుకుతుంది కదా, పొలాల్లో కానీ బయట ఎక్కడన్నా బంక మట్టి లాంటిది మెత్తటి మట్టి దొరుకుతుంది కదా, ఆ మట్టి మొత్తాన్ని ఈ ఫాయిల్ పేపర్ మీద మొత్తం రాసేయాలన్నమాట. మంచిగా మొత్తం గ్యాప్స్ లేకుండా రాయాలి, లేకపోతే ఫాయిల్ పేపర్ కాలిపోయి లోపల ఉన్న చికెన్ అయితే మాడిపోతుంది. సో మొత్తం మట్టిని రాసేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అండ్ మేమైతే ఈ ప్రాసెస్ మామిడి తోటలో చేసుకున్నాము. సో అందుకనే మాకు ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, మామిడి ఆకులు అవి ఉంటే మేము ముందైతే మంట వేసుకున్నాం అనమాట. సో బొగ్గులు వచ్చిన తర్వాత మేము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్, ఈ మట్టి రాసినవి, అవి దాని మీద వేసేసి దానిపైన మళ్ళీ మంట వేసాము. మళ్ళీ కొన్ని ఆకులు వేసేసి ఒక 15 to 20 minutes అలా మంటలో కాలనిచ్చాము. అంతే. అసలు పీస్ అయితే ఎంత బాగా ఉడికిందంటే మెత్తగా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.